హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మేము టమోటా పచ్చడి కర్రీ రెసిపీ చూపిద్దామని ముందుకొచ్చామండి. సో, మా స్టైల్ పచ్చడి మేము ఎలా చేసుకుంటాము అనేసి. సో, దీన్నొచ్చి మేము టమాటోస్‌ని 1 కిలో తీసుకున్నామండి. నీట్‌గా వాటర్‌లో క్లీన్ చేసుకొని, వాటిని మీడియం పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. సో, ఇంకా చిన్న పీసెస్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకు అంత ఈజీగా త్వరగా కుక్ అవుతాయండి. సో, మీరెప్పుడైనా ఈ రెసిపీ ఎక్కడైనా ట్రై చేసుంటే ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. సో, వేరేలాగా ట్రై చేసున్నా గాని చెప్పండి. సో, దీనికి మనం పచ్చిమిర్చి తీసుకుంటే టేస్ట్ బావుంటుందండి. కానీ మా దగ్గర పచ్చిమిర్చి లేదు. అయిపోయింది. సో, అందుకని పండు మిర్చి ఉంటే దాన్నే కట్ చేసుకున్నాము. సో, పండు మిర్చి వచ్చి ఒక 3 పీసెస్ తీసుకొని వాటిని కట్ చేసామండి. ఇప్పుడు మనము 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలండి. సో, వీటిని బాగా పొట్టు తీసి అంతా నీట్‌గా క్లీన్ చేసుకొని ఇలా పొడుగ్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. సో, ఇవండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాని మీద ఆయిల్ పెట్టాలండి. సో, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనము తాలింపు అంటారు కదండీ! అవి ఆవాలు అవంతా ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడు పెనము హీట్ అయిందండి. సో, ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ అయ్యాక మనము ఆవాలు తీసుకొని కొద్దిగా వేయాలండి. సో, ఈ ఆవాల్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో, ఆవాలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెము వేగాలి. సో, ఇది అందరికీ తెలిసిన టిప్పే అనుకుంటా. సో, ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సో, అందుకనే నేను కూడా ఇక్కడ కొంచెము రాక్ సాల్ట్ వేశాను. సో, నార్మల్ సాల్ట్ కంటే రాక్ సాల్ట్ కొంచెము హెల్తీ అని సో, రాక్ సాల్ట్ ఏసాను. సో, సాల్ట్ వేసేసిన తర్వాత కొంతసేపు అలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. సో, ఫస్ట్‌లో ఆయిల్ సైడ్‌కి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కొంచెం ఎక్కువ కాలింది ప్యాన్. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఆప్షనల్ అండి. సో, మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేకుంటే లేదు. జనరల్‌గా వేయకపోవచ్చు. కానీ కొంచెం టేస్ట్ బావుంటుందని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. సో, అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. లేకపోతే స్మెల్ వస్తుంది. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! మీడియం సైజ్ టమాటో పీసెస్ వాటినంతా వేసేసి కొంతసేపు ఫ్రై చేసుకోవాలండి. సో, ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇది కొంచెం టైం పడుతుంది టమాటో ఫ్రై అవ్వడానికి. సో, కొంచెం ఓపికగా మరీ హై ఫ్లేమ్‌లో పెట్టేస్తే మాడిపోతుందండి. కొంచెం ఎక్కువ నల్లగా అయిపోతాయి ఆనియన్స్ అంతా. సో, కొంచెం మీడియంగానే పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడేమో లైట్‌గా పసుపు వేసాను. కొంచెం కలరు అలాగే పసుపు అనేది కొంచెం హెల్తీ కదా! సో, పసుపు కొంచెం వేసాను. సో, పసుపు కూడా పచ్చి వాసన రాకుండా కొద్దిసేపు కలుపుకోవాలండి. సో, ఇప్పుడు నేను కొంచెము ఒక హాఫ్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మనము మిర్చి వేసాం కదా! ఒక 3-4 మిర్చి. సో, అందుకని కొంచెము హాఫ్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేసానండి. సో, ఇవంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. సో, ఇప్పుడు నేను లైట్‌గా ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ స్కిప్ చేసేయొచ్చు. నేను ఓన్లీ 1/4 ఆఫ్ ధనియా పౌడర్ వేసాను. సో, ఇప్పుడు ఒక రెమ్మ అట్లా కరివేపాకు వేసాను. ఫస్ట్‌లోనే ఆయిల్‌తో వేస్తే అది మాడిపోతుందనేసి ఇప్పుడు వేసానండి. కొంచెం మంచిగా ఆహ్, ఉంటది. ఈ స్టేజ్‌లో ఫ్రై అయితే కరివేపాకు ఎక్కువ మాడకుండా. సో, ఇప్పుడు మనం లాస్ట్‌లో వచ్చి ఇది శనగగింజల పౌడర్ అండి. అంటే గ్రౌండ్ నట్స్ ప్లస్ వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకొని మనం దంచుకొని పెట్టుకుంటాము. ఇంట్లో మేమెప్పుడు ఇది నార్మల్ రైస్‌లోకి కూడా తింటాము మా సైడ్. సో, దీన్ని తీసుకొని కొంచెము మనకెంత థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే అంత పౌడరు దాని మీద వేసేసుకోవాలండి. దాంట్లోకి చల్లేసుకునేసి, కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ హీట్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో, ఆ పౌడర్ వేయడం వల్లే దానికి మంచి టేస్ట్ వస్తుందండి. సో, ఈ పౌడర్‌ని మేము అట్లనే నెయ్యి వేసేసుకొని వేడి వేడి రైస్‌లో కూడా తింటాము. చాలా బావుంటది. సో, అంతే అండి. మన టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో, దీన్ని ఓన్లీ ఒక 2 మినిట్స్ పౌడర్ వేసిన తర్వాత 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. సో, ఇదండి ఈరోజు రెసిపీ. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.